రిక్కీని వీడియో కాల్ మాట్లాడరా అంటే ఫోన్ లాక్కోవడం బాగా నేర్చుకున్నాడు అనమాట. వాడికి అందకుండా దూరంగా పెట్టాడని మా వారు ఇంకా మీదకెక్కి లాక్కుంటున్నాడు వాడు. టిఫిన్కి అయితే కిచిడి, టమాటా చట్నీ అండ్ సాంబార్. ఇంకా వీడైతే టీవీలో రైమ్స్ వింటున్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు పని అయితే మొత్తం ఫినిష్ చేసుకున్నా కానీ అసలు అయితే వీడికి బేబీ మాయిశ్చరైజర్ ఆర్డర్ పెట్టానమాట. అది వస్తుంది, వెళ్ళి తీసుకొని మా ఆయన ఫోన్ చేస్తే సరే అని బయటికి వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా బయట ఆడుకుంటూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ 11:30కి అట్లా ఫోన్ వస్తే సరే అని వెళ్ళి తీసుకున్నాం. అప్పటి నుండి ఇప్పుడు టైం అయితే 12:30 అయింది. గంట సేపు బయట హాయిగా ఆడుకున్నాడు వీడు. పక్కన ఆంటీ వాళ్ళిద్దరు బయట ఉన్నారు, ఆడిస్తుంటే హాయిగా ఆడుకున్నాడు. అసలు 2 days నుంచి బాగా అటు చూస్తే ఇంక పరిగెత్తడమే, వెళ్ళి ఆడుకోవచ్చు, ఒక గంట సేపు బయట ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. సరే అట్లనో ఎండ ఉండట్లేదుగా, ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారుగా అన్నట్టయితే నేను వదిలేస్తున్నాను. అసలు ఆటల్లో పడతాయి, ఆకలి నిద్ర ఏది ఉండదేమో, ఇట్లా లోపలికి తాగాలనే ఆకలి అని చెప్పి ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు దాకా ఆడుకున్నాడు సైలెంట్గా, నిద్ర అంటే ఇప్పుడు ఆకలి నిద్ర 2 అంట చెప్తున్నాను. అరుస్తున్నాడు నన్ను, అరవరా ఇంకే యాక్టింగ్ చేసి. ఎలానో మార్నింగ్ టమాటా చట్నీ అండ్ సాంబార్ కూడా ప్రిపేర్ చేశా కదా, ఇంకా అదే తినేస్తున్నా లంచ్కి. వీళ్ళు లేచాక వీడికి తినిపించాలి. ఆడుకొని వచ్చి అలసిపోయాడంట, నిద్రపోయాడు. ఇంకా కాసేపు నిద్ర పోయాక లేపి తినిపిద్దాంలే అని ఊరుకున్నాను. ఏ బొమ్మతో ఎలా ఆడుకోకూడదో వీడిని అడిగితే తెలిసిద్ది. అసలు దీన్ని ఇట్లా ఎవరు ఆడరు, దీంతో ఆడతాడు. అందులో ఆ హోల్లో బాల్స్ వేయాలి, అయితే బాల్స్ తీసేసి ఆడబడేసి ఇది తెచ్చి అబ్బాయి కొరుకుతున్నావురా, ఎంతసేపైనా పోట్లాడగలిగే ఓపిక ఉంది వీడికి. ఇప్పుడు నేనేం చేసుకుని దాన్ని తెచ్చిన ఒళ్ళో వేసావు. వీడికి నేను సింహాసనంలా కనిపిస్తా, వచ్చి నా మీదనే కూర్చోవాలి, ఇంకెక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు ఇంట్లో. మా ఈరోజు ఆయన రావాల్సిన టైం అయినా ఇంకా రాలేదన్నమాట. ఎందుకంటే పార్టీకి వెళ్తా అన్నారు. సో 1 గంట పర్మిషన్ తీసుకొని ముందు వెళ్తా అన్నారు. సరే టైంకి వచ్చేస్తానని. ఇంకా పార్టీ అయితే అవ్వలేదంట. సో ఇంకా లేట్ అయ్యేటట్టే ఉంది. ఇంకా నేను సర్లే ఎప్పుడో ఒకసారి కదా అన్నట్టు ఇంకా ఫోర్స్ చేయను అనమాట, టైంకి రావాలి వచ్చే అనేసి. ఎందుకు ఇంకా మేముంటే అసలు బయటకు కూడా వెళ్ళరనమాట, జస్ట్ ఫుడ్ తినడానికన్నా అట్లా బయటికి వెళ్ళే వాళ్ళు ఇదివరకు కొలీగ్స్తో కలిసి. ఇప్పుడు అట్లా కూడా లేదనమాట, ఎందుకంటే నేను వీడియో ఉంటాం కదా అన్నట్టు ఇంక ఇంటికి వచ్చేస్తాడు, వెళ్ళడు. సరే ఎప్పుడో ఒకసారే కదా అన్నట్టు ఇంకా వెళ్ళమని చెప్తాను నేను కూడా. వాతావరణం ఉదయం అయితే కొంచెం మారి చల్లగా అయిందిలే, కానీ మళ్ళీ ఈ పూట ఏమంత లేదనమాట. ఇప్పుడే కొంచెం మారుతున్నట్టు ఉంది, లైట్గా మబ్బులు పడుతున్నట్టు ఉందనమాట. సర్లే అని ఇంకా ఈ చల్లదనానికి కోతులు ఇంకా ఎక్కువ వస్తాయి ఎందుకు అని చెప్పి ఇంకా డోర్ క్లోజ్ చేసేస్తున్నాను. రిక్కీ గాడైతే బయటకు వెళ్ళాలంట. డోర్ ఓపెన్ చేస్తే ఎప్పుడు బయటకు పరిగెడదామా అని వెయిటింగ్ ఆడేమో. ఇంకా మా వారైతే వస్తున్నా, రిక్కీని కింద తీసుకురా, ఊరికి అట్లా 2 rounds వేసుకొస్తాను, చాలా రోజులు అవుతుంది కదా తీసుకెళ్ళి అని చెప్పారని కింద తీసుకెళ్ళా. ఇంకా చేయి కూడా పట్టుకోడంట, వెళ్తానే ఉన్నాడు వాడికి నచ్చినట్టు. రోడ్డు మొత్తం గుంతలు ఉన్నాయి, పడిపోతావురా, వద్దు వచ్చి చేయి పట్టుకో అన్నా కూడా నేను నీ చేయి పట్టుకొని అయితే రాను, నాకు నచ్చినట్టు నేను వెళ్తాను అన్నట్టు పరిగెడుతున్నాడు అసలు. ఇంక సర్లే ఎంతో కొంత బాగానే ఉంది కదా అన్నట్టు నేను వదిలేశాను. ఇంకా వాడి ఇష్టం, ఎంతసేపైనా తిరగని అని. వీడు పరిగెత్తులు ఆటో కోసం పరిగెడుతున్నాడు. ఇంకా మా వారైతే వచ్చారు. ఆయన వచ్చి రాకముందే బండి మీదకి ఎగబడతాడనమాట ఎక్కించుకోవాలని, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తాం కదా రెగ్యులర్గా, రౌండ్కి తీసుకెళ్ళకపోయేసరికి ఇంకా కిందకి దిగంగానే వాళ్ళ నాన్నని చూడంగానే వెళ్ళాలన్నట్టు పరుగులు తీస్తూ ఉంటాడు. రిక్కీ బాయ్, గోల్ చేయకు. ఇంకా ఈయన వస్తున్నా అని ఫోన్ చేస్తే కిందకి వాకింగ్కి తీసుకెళ్ళారు. రిక్కీని కాసేపు వాకింగ్ చేశాడు. ఈలోపు ఈయన వచ్చారనమాట. ఇంకా అలా రౌండ్స్ తీసుకెళ్ళాడు, 2-3 రౌండ్లు వేసుకొస్తా అని చెప్పి. మరి ఎక్కడ దాకా తీసుకెళ్తాడో ఎప్పుడు వస్తాడో నాకు తెలీదు. ఈయన గారు వస్తూ జిలేబీ ఎప్పుడో 2 వారాల క్రితం అడిగినా అనుకుంటా, 1 week క్రితం అడిగినట్టున్నా, నేనే మర్చిపోయాను. ఈయన గుర్తుపెట్టుకొని తెచ్చాడు.
ఇంకా సమోసా సేమ్ ప్లేస్లో అమ్ముతారు కానీ ఇంక ఇది తెచ్చారు. మామిడికాయలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అబ్బాయి. 40 రూపాయలు అంట మొత్తం తీసుకొని వచ్చారు. వేడి వేడిగా మసాలా టీ అయితే పెట్టేసుకున్నాము. వీడికి ఎట్లేదని చెప్పి డ్యాన్స్లు ఆడుతున్నాడు కథక్కలు. ఎట్లారా మా ఆయనగారు అయితే సైలెంట్గా టీవీ క్రికెట్ చూస్తూ నిద్రపోయాడు. అంటే చెప్పాను కదా నిద్ర చాలట్లేదు ఆయన పాపం. ఇక చూస్తూ నిద్రపోయాడు. ఇంక నైట్కి కూడా ఏమొద్దు ప్రిపేర్ చెయ్యొద్దు అన్నాడు. ఇంకా చూద్దాం, ఈ లోపు ఏమన్నా తింటానంటే కనుక వెంటనే అన్నం వండుదాంలే. ఎట్లయినా పచ్చడి అండ్ సాంబార్ ఉంది కదా, ఒక ముద్ద తింటాడులే అన్నట్టు ఇంక ఊరుకున్నా. రిక్కీ కూడా ఇప్పుడే నిద్రపోయాడు అనమాట. ఇంక ఇల్లంతా సైలెంట్గా ఉంది. నేనైతే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా నైట్, ఇంకా అవి చేసేసుకుంటున్నాను అనమాట. అది సంగతులు. ఎంఐ సిఎస్కే మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరు విన్ అవుతారో? నాకైతే సిఎస్కే. మీలో ఎవరైనా ఇట్లా సాంబార్లు చపాతీ వేసుకొని తింటారో? నేనైతే తింటాను. మరి మీలో ఎవరైనా తింటారో లేదో కమెంట్ చేయండి. ఈయన పడుకున్నాడు, రిక్కీ కూడా పడుకున్నాడు, ఇద్దరు స్లీపింగ్. ఇంకా ఈ పూట పని కూడా అయిపోయింది, తినేసాను నేను. వీళ్ళు ఆడు తిన్నాడులే కానీ మా ఆయనగారు అయితే ఏం తిన్నన్నారు. ఇంకా మజ్జిగ అయితే తాగి పడుకుందామన్నారు. సరే అని ఇంకా ఆయన అయితే మజ్జిగ తాగేశారు, నేనైతే తినేసాను. అయితే ఇక్కడ మా ఓనర్ ఆంటీ వాళ్ళు వచ్చి పిలిచారనమాట. రేపు భోజనాలకి వడి బియ్యం పోస్తున్నారంట వాళ్ళ అమ్మాయికి. సో భోజనానికి రామ్మా అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా మరి మనకైతే ప్రాసెస్ తెలీదు. మన ఆంధ్రాలో అయితే మ్యాక్సిమం మన ఆంధ్రాలో అయితే జస్ట్ పెళ్ళప్పుడు పోస్తారు కదా వడి బియ్యం. మరి తెలంగాణ ఇదేంటో నాకు తెలీదు. అంటే ఇట్లా ఎప్పుడు పోస్తారు, ఎన్ని నెలలకు పోస్తారు, ఈ డీటెయిలింగ్ అంతా మనకైతే తెలీదు. అంటే విన్నాలే కానీ ఇట్లా ఇస్తారు అని చెప్పి, కానీ క్లారిటీ లేదనమాట నాకు. ఇన్నేళ్ళకి ఇస్తారు, ఇట్లా ఇస్తారు అన్నది. సో మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. ఇలానే ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఆయన వాళ్ళ ఆఫీస్లో కొలీగ్ వాళ్ళు కూడా ఇట్లా వడి బియ్యం పోస్తున్నారు అంటే భోజనానికి పిలిచారు. ఈయన వెళ్ళారు కానీ బట్ నాకైతే క్లారిటీ అసలు తెలియదు అనమాట. కాకపోతే ఆ వడి బియ్యంతో పులిహోర కానీ రైస్ కానీ చేసి అందరికి పెడతారనమాట భోజనాల్లాగా. ఇదైతే తెలుసు. ఇంకా ఆంటీ అయితే వచ్చింత బిల్స్ వెళ్ళారు ఓనర్ ఆంటీ గారు. మీకు తెలిసిందే కదా, ఇల్లు మార్నింగ్ క్లీన్గా బొమ్మలు అయ్యి అన్నీ తీసేసి మంచిగా క్లీన్ చేశాను. సాయంత్రానికల్లా మొత్తం ఇల్లంతా బొమ్మలో ఉంటాయి. మరి ఆంటీ ఏమనుకున్నారు కానీ ఏమనుకున్నా ఇంకా మనకు సంబంధం లేదులే, పిల్లగాడు ఉన్నప్పుడు ఆ మాత్రం ఉండకుండా ఉండవులే బొమ్మలు అన్నట్టు నేనైతే లైట్ తీసుకున్నాను. ఇంకా అవి సంగతులు. వీడు ఇలానైతే ఇప్పుడే నిద్రలు వేశారు. ఇంకా వీడైతే ఇప్పుడే నన్ను అయితే పడుకోనియ్యాడు. సో చాలాసేపు పట్టిద్ది ఆడిని పడుకోబెట్టడానికి. ఎందుకంటే ఒక అరగంట గంట దాకా పడుకున్నాడుగా, ఇంకా ఆడతాడు నాతో చాలాసేపు ఆడుకొని పడుకుంటాడు. ఇంకా పిలవడానికి అయితే పిలిచారులే కానీ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు అంటే ఈయన రారు. ఇంకా పక్క ఇంటి ఆంటీ వాళ్ళంటే ఊరెళ్ళారనమాట. ఇంక నాకు ఒక్కదానికి వెళ్ళాలంటే కొంచెం మొహమాటం, అంత పరిచయం లేదు కదా అన్నట్టు. సో వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నా. ఈయన మాత్రం వెళ్ళిరా పిలిచారు కదా బాగోదు అంటున్నారులే కానీ ఇంకా రేపు ఎవరైనా వెళ్తున్నా రామ్మ అంటే వెళ్ళడం, లేదంటే లేదు. ఎందుకంటే వెళ్ళినా వీళ్ళు కొంచెం ఇక్కడ ప్రాపర్ ఇదే కాబట్టి ఓనర్ ఆంటీ వాళ్ళకి కొంచెం అంతా మొత్తం అందరికీ తెలుసు అనమాట. ఎక్కువ మంది పిలుచుకుంటారు. ఇంక మనకు ఎవరూ తెలియదు కదా, వెళ్ళినా సైలెంట్గా అట్లా కూర్చోవాలి. ఇంకా భోజనం టైంకి వెళ్ళి భోజనం అయినా చేసేద్దామంటే వీడిని ఎత్తుకొని నేను చేసేసరికి ఒక పెద్ద సర్కస్ అయింది. ఇంకా అందుకని వెళ్దామా వద్దా, లేదంటే వెళ్ళి కనిపించేసి వద్దామా అన్నట్టు ఆలోచిస్తున్నా. చూడాలి. మ్యాక్సిమం వెళ్ళేదాకా నమ్మకాలు అయితే లేవు. అది నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే ఎర్రని కోటలో తెల్లని కావలి వాళ్ళు ఎవరది అని ఆన్సర్ వచ్చేసరికి టీత్. ఎర్రని కోట అంటే లిప్స్ లోపల, కావలి వాళ్ళు టీత్ వైట్. అది ఇలా పొడుపు కథలు ఈ అడుగు కూడా చాలా రోజులు అయిపోతుంది కదా, ఫ్లో రావట్లేదు అనమాట. సో మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ అడగాల్సి వస్తుంది. సరే మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం
ఈజీగా అడగగలుగుతాను ఇక ముందు. రోజుటి పొడుపు కథ అయితే పళ్ళు ఉన్నా కానీ నోరు లేనిది ఏంటది? మళ్ళీ అడుగుతున్నా, పళ్ళు ఉన్నా కానీ నోరు లేనిది ఏంటది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.